మన వికాస తరంగిణి దాన్నే ప్రధానంగా చెప్తుందండి. మన వికాస తరంగిణి ఒక స్లోగన్ ఉందండి. అది మీ అందరికీ తెలిసిన స్లోగన్ కంటే విలక్షణమైన స్లోగన్ అండి. మానవ సేవయే మాధవ సేవ. ఎంతమంది అది మంచిది అనుకుంటారో చెప్పండి. అది అబ్బా, ఇది మనం సరికాదని అనుకుంటుందండి మన వికాస తరంగిణి. మానవ సేవయే మాధవ సేవటయా? అబద్ధాలు ఆడే ప్రాణి ప్రపంచంలో ఎవ్వరూ చెప్పండి. నేను ఎప్పుడు జీవితంలో అబద్ధాలు ఆడలేదని ఎవరిని చేతులు ఎత్తండి చూద్దాం. కింద కూర్చున్న వాళ్ళు కానీ పైన కూర్చున్న వాళ్ళు కానీ ఒక్క చెయ్యి పైకి లేవదండి. మనకే తెలుసు. జంతువులు ఎప్పుడైనా అబద్ధాలు ఆడతాయా? పక్షులు ఎప్పుడైనా అబద్ధాలు ఆడతాయా? నేచర్ ఎప్పుడైనా అబద్ధాలు ఆడుతుందా? ఇది మనిషికి ఉండే ఒక క్వాలిఫికేషన్. ఏమండి, అవసరానికి మించి సంపాదించుకునే ప్రాణి ఎవరండి? మనిషి. తనకి తిండి పెట్టే చెట్లని నరికే గొప్ప యోగ్యత ఎవడికండి? అది కూడా మనిషికే. తనకి ప్రాణం పోసే గాలిని కూడా కల్మషం చేసేవాడు ఎవడండి? అది కూడా మనిషే. అబ్బాబాబా, తనకి జీవనాధారమైన నీళ్లలో మురికి కలిపేటటువంటి గొప్ప యోగ్యత ఎవడికండి? అది కూడా మనిషికి. తనకి పంటలు ఇచ్చేటటువంటి భూమిలో రసాయనాలు కలిపి కలుషితం చేసేది ఎవరండి? అది కూడా మనిషి. మీరు పాడు పనిన ఒకటి పేరు పెట్టండి, అదల్లా చేసేవాడు. మీకు ఈ మార్క్స్ అన్నీ మనిషిగా వస్తాయి. అవునండి. ఇప్పుడు చెప్పండి మీరు, ఇలాంటి మానవ సేవయే మాధవ సేవ. ఒక్కరు చేస్తారేంటండి? అందుకే మన వికాస తరంగిణి మార్చిందండి. మానవ సేవయే మాధవ సేవ కాదోయ్. ప్రపంచంలో ప్రతి అణువణువులో మాధవుడు ఉన్నాడు కనుక మాధవుడికి మనం సేవ చేస్తున్నాము అని గుర్తించి మనిషిని ఒక్కడనే కాదండి, మిగతా ప్రాణికోటిని కూడా జాగ్రత్తగా చూసుకోండి. నేలని చూడండి, చెట్లని చూడండి, పక్షులని చూడండి, పశువులని చూడండి, మట్టిని చూడండి, తోటి మనిషిని కూడా చూడండి. వద్దని అంటలే, వీడు ఇందులో ఒక పార్ట్, కానీ ఇంకా చాలా ఉన్నాయి. అవి లేకపోతే వీడు బతకడు. వీడు లేకపోయినా అవన్నీ బతుకుతాయండి. ఇప్పుడు మనిషి లేకపోతే ఏమవుతుందండి అని అడిగాడు ఒకసారి మా ఆడియన్స్ని, కొంతమందిని. వెంటనే రెస్పాన్స్ ఏమొచ్చిందో తెలుసునండి, స్వామీజీ మిగతా ఉండే జంతువులు పక్షులు ఇవన్నీ దేవుడి దగ్గరికి వెళ్ళి, గాడ్ యూ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాయి. ఎందుకంటే అన్ని పాడు పనులు చేసేది వీడే, మనిషి. అంచేత మానవ సేవయే మాధవ సేవ అని అనడం తెలివైన వాడు చేసే పని కాదండి. మాధవ సేవగా సర్వప్రాణి సేవ చేయండి, ప్రతి ప్రాణిని కాపాడుకోండి, అందరూ బాగుండాలండి. ఇది మనం కోరాల్సింది. ఇది మన ఆండాళ్ళ తల్లి చెప్పిందండి. ప్రపంచంలో అంతా బాగుండాలండి, దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించాలి.